ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. లలితాంబిక అమ్మవారి యొక్క నామాలు మనము ఒక్కొక్కటి చెప్పుకుంటూ ఉన్నాం. నిన్నటి ఎపిసోడ్లో నిష్కళ వరకు చెప్పుకున్నాము. ఇవాళ 141 నామం శాంత అనేటువంటి నామం. శాంత అంటే అమ్మవారు శాంతురాలు. ఏమండి, ఇప్పుడు మనం అమ్మవారి నామాలు చదువుకుంటున్నాం కదా, శాంత అంటే శాంతురాలు అని తెలిసేసుకుందాం. మరి ఎందుకు చెప్పారు వసిన్యాది వాగ్దేవతలు అనేటువంటి దాన్ని మనం తర్కించాలి. అంటే నువ్వు చూడండి, ఒక్కోసారి ఫ్యాన్స్ ఉంటారు సినిమా యాక్టర్లకి. చిరంజీవి ఫ్యాన్, నేను కూడా వెళ్ళి బ్లడ్ క్యాంప్ కండక్ట్ చేస్తానండి అంటే, ఎందుకంటే నేను చిరంజీవి ఫ్యాన్, చిరంజీవి గారు చేస్తారు కాబట్టి. పవన్ కళ్యాణ్ ఫ్యాన్, లేకపోతే ఇంకొక యాక్టర్ ఫ్యాను, ఇంకో డైరెక్టర్ ఫ్యాను, లేకపోతే ఇంకొక ఎవరో రకరకాల వ్యక్తులు ఉంటారు, రాజకీయ నాయకులు కూడా ఫ్యాన్స్ ఉంటారు. వాళ్ళని ఇన్స్పైర్గా తీసుకొని వాళ్ళు ఏదైతే చేస్తుంటారో వాళ్ళకి వీళ్ళు వెళ్ళి తోడ్పడుతూ ఉంటారు. ఎందుకు? నాకు ఆ వ్యక్తి క్యారెక్టర్ నచ్చింది, అతను చేసేటువంటి ఆ యొక్క సేవ నచ్చింది అనుకొని, ఆ ధైర్యం నచ్చింది, ఆ యొక్క డైనమిక్ నచ్చిందని. ఈ డైనమిజంలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? అమ్మవారి అనుగ్రహం నుంచి వచ్చాయి. ఈ విశ్వాన్ని, ఈ విశ్వం అంటే మనం అనంతం, ఎంత దూరం వెళ్ళినా సరే ఏదో ఒక వస్తూనే ఉంది కంటిన్యూస్గా. అలా ఈ విశ్వానికి మొత్తం శక్తిని ఇచ్చేటువంటి అమ్మవారు శాంతంగా ఉంటుంది. ఎక్కడ గర్వం లేకుండా, నేను అద్భుతం, నాకేంటి అన్నట్టుగా ఉండొచ్చు, ప్రశాంతంగా ఉంటుంది. అంటే ఏమిటి? నువ్వు ఉపాసన చేస్తున్నావు అమ్మవారిని, ఉపాసన చేసే అమ్మవారిని నువ్వు ఉపాసన చేస్తున్నప్పుడు తనను ఒక రోల్ మోడల్గా నువ్వు తీసుకుంటున్నావంటే, అంటే భక్తిగా రోల్ మోడల్ అంటే ఇన్ సెన్స్ నువ్వు ఒక భక్తిగా అమ్మవారే అని అనుకుంటున్నప్పుడు నువ్వు ప్రశాంతంగా ఉండాలి. అప్పుడే నీ ఉపాసనకి ఒక అర్థం పర్థం ఉంటుంది. అంతేగాని అమ్మవారు ఉపాసకునండి, నేను కరిచేస్తాను, నా కోపం ఎక్కువ, అమ్మో నాకు వచ్చేస్తుంది అనుకుంటే కాదు. అమ్మో ఆయన అమ్మవారు ఉపాసకులండి, ఆయన కోపం ఎక్కువ ఉంటుందండి, దుర్గా ఉపాసకులండి, అమ్మో అన్నట్టు ఉంటే నువ్వు ఎందుకు పనికిరాదు, నువ్వు ఉపాసన వేస్ట్. చెత్తబుట్లో వేసినట్టే నువ్వు ఉపాసన తీసుకెళ్ళి. శాంత, లలితాసహస్రనామాల్లో ఆవిడికి మరో పేరుంది శాంత. ఓం శాంతాయై నమః అనుకుంటున్నారనుకోండి, ప్రశాంతంగా ఉంటుంది. ఇక తర్వాత నామంలోకి వెళ్దాం. ఇంట్లో ప్రశాంతత లోపించడానికి కూడా వాస్తు దోషం ఏమిటంటే వాయువ్య దోషమే. మనసు కదండి, మనసు బాగోదు, ప్రశాంతత లోపిస్తుంది. ఇంటి కుటుంబ సభ్యుల మధ్యన ప్రశాంతత లోపిస్తుందంటే తూర్పు భాగం పాడైందని అర్థం. ఇక నిష్కామ, అమ్మవారు కోరికలు లేనిదట. కామము అంటే కోరిక అని అర్థం, సెక్స్ అని కాదు. కామం అంటే అందరు సెక్స్ అని వేసుకుంటారు, కాదు. కామము, కామ్యము అంటారు. అంటే ఏమిటి? కోరిక. ధర్మార్థ కామ్య సిద్ధ్యర్థం అంటూ ఉంటారు. అంటే ధర్మము, అర్థము, కామ్యము సిద్ధించాలి అని. అయితే ఇక్కడ ఎందుకండి కోరికలు లేనిది? అంతా తనదేగా, కొత్తగా కోరిక ఏముంటుంది? ఇప్పుడు మొత్తం ఇంటి నిండా ఉన్నాయి నగలు. ఉదాహరణ, ఒక రూమ్లో మొత్తం నగలు ఉన్నాయి, మొత్తం వజ్రాలు వైడూర్యాల నగలు ఉన్నాయి. ఆ వాళ్ళవే అనుకుందాం, ఆ రూమ్లో ఉన్న వ్యక్తివే అని అనుకుందాం. మొత్తం ఆ చుట్టుపక్కల ఉన్న ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళకి సంబంధించిన వాళ్ళే అనుకుందాం, వాళ్ళ పిల్లలే అనుకుందాం ఉదాహరణకి. ఇప్పుడు మొత్తం వాళ్ళదే అయినప్పుడు కొత్తగా కోరిక ఎక్కడి నుంచి పడుతుంది చెప్పండి? ఈ ప్రపంచంలో ఉన్నటువంటి నగలన్నీ మీ ఇంట్లోనే ఉన్నాయి. ఇంక ఈ ప్రపంచంలో ఏ నగ కూడా ఇంకోటి లేదు అనుకోండి. ఎన్ని డైమండ్స్ ఉన్నా, ఎన్ని వజ్రాలు ఉన్నా, ఎన్ని వైడూర్యాలు ఉన్నా, ఎన్ని రత్నాలు ఉన్నా, ఎంత బంగారం ఉన్నా, ఎంత ఇది ఉందా, మొత్తం మీ ఇంట్లోనే ఉందనుకుందాం కాసేపు. ఇప్పుడు కొత్తగా అసలు ఏమీ లేదు, ఇంకోటి ఈ ప్రపంచంలో ఇంకేమైనా ఉందా అనుకుంటే అది పొందడానికి ఇంకేమీ లేదు. అప్పుడు మీకు కోరిక ఉంటుందా? ఉండదు. ఎందుకు? అంతా నా దగ్గర ఉందిగా, ఇంక కొత్త కోరిక ఏంటి అంటారు. అలాగే నిష్కామాన ఎందుకు పేరు వచ్చిందంటే అమ్మవారికి, అంతా తనదే, ఇంకా కొత్తగా కోరిక పుట్టడానికి ఏమీ లేదు అక్కడ. ఈ నామం చేసుకుంటే ఏమవుద్దంటే, అంతా నావారే, అంతా నాదేగా. పక్కవాడు ఏదో కారు కొనుక్కున్నాడు అనుకోండి, మనకేమనిపిస్తుంది అంటే ఈర్ష్యపడం. అప్పుడు అరే మనవాడే కారు కొనుక్కున్నాడు, హ్యాపీ. ఇవాళ రేపు సొసైటీ ఎలా ఉందంటే, ఒక మంచి కారు, పెద్ద కారు మనం కొనుక్కున్నాం అనుకోండి, పక్కోడు ఈర్ష్యపడిపోతూ ఉంటాడు, అరే వీడు కొనేసుకున్నాడా. పాజిటివ్ అసలు ఆలోచించాం, వీడు ఏం చేశాడో,
ఎవరిని ముంచేశాడో. పాపం వాడేమో రాత్రింబగళ్ళు కష్టపడి డబల్ డ్యూటీలు చేసి, నానా ఇది చేసి, నానా ఎక్కడి నుంచో అప్పు తీసుకొచ్చి ఒక వ్యాపారం పెట్టి దానిలో రిస్క్ చేసి, లాస్ భరించి అన్నీ చేసి ఒక కారు కొంటాడు లోన్‌లో. మనం చూసి ఎవడిని ముంచాడో, ఎట్లా కొన్నాడో అని నెగెటివ్ కోణంలో ఆలోచిస్తూ ఉంటాం. అమ్మవారు ఇచ్చింది ఎంతో కష్టపడి ఉంటాడు, మనకి ఇస్తుంది అమ్మవారు అనుకోవాలి ఎప్పుడు కూడా. థింకింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఆలోచన విధానమే. మనం ఎంత నెగటివ్గా ఆలోచిస్తూ ఉంటే అంత దారిద్ర్యంలోకి వెళ్ళిపోతాం, గుర్తుపెట్టుకోండి. అలాగే అమ్మవారి నామాల్లో నిరుపప్లవ అనేటువంటి నామం ఉంటుంది. ఆపదలు నాశము లేనటువంటిది అన్నమాట. నిరుపప్లవ అంటే దాని అర్థం ఏమిటంటే నిర్ అనేటువంటిది ఒకటి, ఉపప్లవ, ఈ రెండు కలిపితే నిరుపప్లవ అంటే ఆపదలు నాశనము లేనటువంటిది అమ్మవారు. ఆవిడికి నాశనం ఎక్కడండి? ఆవిడే మొత్తంగా. ఆవిడ కొత్తగా నాశనం అవడానికి ఏముంటుంది? ఆవిడే మొత్తం అయ్యి ఉంది, ఆవిడే శక్తి. ఎప్పుడు నాశనం అవుతుంది? శక్తి లోపిస్తే నాశనం అవుతుంది కదండి. ఇప్పుడు పవర్ లేదు, ఇప్పుడు ఇవన్నీ వెలుగుతున్నాయి, లైట్లు, ఈ ఫ్యాను, లేకపోతే ఏసీ అన్నీ అవుతున్నాయి. ఇవన్నీ ఎప్పుడు ఆగిపోతాయి? లోపల ఏదైనా పార్ట్ పాడైనా, పవర్ పోయినా ఆగిపోతాయి. వీటికి ఇచ్చేటువంటి పవర్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ నుంచి పవర్ వస్తుంది. ప్రతి జీవి ఈ భూమి మీద నడుస్తున్నప్పుడు అది దాని యొక్క శక్తిని పుంజుకుంటూ ముందుకు వెళ్తుంది. అంటే అమ్మవారి ఎనర్జీతో అది ముందుకు వెళ్తుంది. అన్నిటికీ ఇచ్చేది ఆవిడే. ఆవిడ ఎనర్జీ అన్నిట్లో ఫ్లో అవుతుంది. ఇంకా కొత్తగా ఆవిడ ఎందుకు నాశనం అవుతుంది చెప్పండి? కాబట్టి ఏంటంటే, మీకు ఆపదలు రాకుండా ఉండాలంటే ఓం నిరుపప్లవాయై నమః. ఆపదలు వాస్తులు ఎటువైపు నుంచి వస్తాయి? శాస్త్రం ఏం చెప్పింది? నైరుతి దోషం ఉంటే వస్తుందండి ఆపద. ఎందుకంటే రాహువు కారకుడు నైరుతికి. చూడండి, రాహువు జన్మజాతకంలో కుజుడితో కలిసాడు అనుకోండి, ఏమవుతుంది? యాక్సిడెంట్ యోగం అంటాం. కోప స్వభావం ఎక్కువగా ఉందండి అంటాం. ఉద్రేకపరమైనటువంటి తత్వం ఉంటుందండి అంటాం. అంటే ఏమిటి? మీలో ఉద్రేక తత్వాన్ని ఇచ్చేది రాహు. అంటే మీ జన్మజాతకంలో మీరు చేసుకున్న కర్మ బట్టి వస్తుంది అది. అలా ఈ నామము గనక నిత్యము చేసుకోగలిగితే మీకు అద్భుతంగా ఉంటుంది. దీంతోపాటు దీని తర్వాత నామం కనుక తీసుకున్నట్లయితే నిత్యముక్త శాశ్వతముగా ముక్తురాలట అమ్మవారు. మనం కూడా శాశ్వతంగా ముక్తురాలు అవ్వచ్చు. ఎప్పుడు? దేన్ని మనం పట్టుకోకుండా ఉంటాయి. అది ఎలా సాధ్యం అండి? శ్రీకృష్ణ పరమాత్మ దీని గురించి ఏమని చెప్పాడండి ఆయన. నువ్వన్నీ నాకు సమర్పించు, నా కోసం చేస్తున్నా అనుకో, నీకేం కావాలో అది ఇస్తా అన్నాడు ఆయన. అంతేగాని ఇది ఆయన కోసం కాకుండా మన కోసమే చేస్తున్నాం, మనమే కష్టపడుతున్నాం, మనమే దీన్ని ఉద్ధరిస్తున్నాం అనేటువంటి మాయలో మనం ఉన్నామా? అయిపోయింది. అయ్యా ఆయన నడిపిస్తున్నాడు, ఆ శ్రీకృష్ణ పరమాత్మ లేకపోతే అమ్మవారు నడిపిస్తుంది, ఆ పరమేశ్వరుడి వల్ల నడుస్తుంది. నేను ఒక చిన్న పనిముట్టు లాంటి వాడిని, అది నడిపిస్తున్నందుకు నేను నడుస్తున్నాను, ఇదంతా తనకే సమర్పిస్తున్నాను అనే భావనతో మీరు కనుక చేస్తూ ఉంటే దేనికి అంటకుండా నిత్యముక్త అయిపోతారు మీరు కూడా. అమ్మవారిలాగా నిత్యముక్తురాలు, దేనికి అంటకుండా ఉంటుంది అమ్మవారు. శాశ్వతంగా ముక్తురాలు. శాశ్వతంగా ముక్తి రావాలనుకుంటే కూడా ఓం నిత్యముక్తాయై నమః అనుకోండి. ఏదైనా ఒక దాంట్లో ఇరుక్కుపోయారు మీరు, అంటే అలాగా ఎవరికో ఫ్రెండ్కి మధ్యవర్తిత్వంగా వెళ్ళి సంతకం పెట్టారు, లేకపోతే ఏదో లోన్కి మీరు సంతకం పెట్టారు, లేకపోతే ఇంకోటి ఏదో కేసులో ఇరుక్కున్నారు, అప్పుడు ఈ నామం చేసుకోండి, ఓం నిత్యముక్తాయై నమః. అద్భుతంగా అమ్మవారు మిమ్మల్ని కాపాడుతుంది. శ్రీమాత్రే నమః.